హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ కన్నా గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కువగా మూవ్ రావడం జరిగింది వీటిలలో. సో అది 2-3 డేస్ బ్యాక్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ అంతా మూవ్ లేకుండే ఫ్రెండ్స్. ఏదో నార్మల్గా అట్లా పెరుగుతుంది పడిపోతుంది, పెరుగుతుంది పడిపోతుంది. కానీ నిన్న ఒకటేసారి గోల్డ్ నియర్లీ 4% ఎబో పెరగడం జరిగింది. సిల్వర్లో కూడా మూవ్ వచ్చింది, కానీ ఎక్కువ శాతం గోల్డ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి గల రీజన్ ఏంటంటే బాండిల్స్ కూల్ ఆఫ్ అవడం ఫ్రెండ్స్. సో ఈ 2-3 డేస్ బ్యాక్ నుండి బాండిల్స్ కూడా చాలా ఎక్కువ శాతం యూఎస్ 10 years కానీ యూఎస్ 30 years బాండ్ అయితే చాలా ఎక్కువ శాతం పెరగడం జరిగింది. సో ఎప్పుడైతే ఈల్డ్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా గోల్డ్ అండ్ సిల్వర్ ఏవైతే అసెట్ క్లాసెస్ ఉంటాయో అవన్నిటికీ నెగిటివ్ ఫ్రెండ్స్. సో నిన్న ఒక న్యూస్ రావడం జరిగింది, దాంతో ఈ బాండ్ ఈల్డ్ ఏదైతే ఉందో అది ఒకటేసారి కూల్ అవ్వడం జరిగింది. సో దాంతో గోల్డ్కి సిల్వర్కి ఒక బిగ్ పాజిటివ్ అనమాట. సో దాంతో గోల్డ్ మీద అబోవ్ 4% వరకు పెరగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ న్యూస్ ఏంటి అంటే యుఎస్ ట్రెజరీ నుండి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో మేము ఏవైతే బాండిల్స్ ఉన్నాయో ఈ బాండ్స్ని మేము బైబ్యాక్ చేయాలనుకుంటున్నాం. మేము మార్కెట్లోకి $4 బిలియన్ ఇన్ఫ్యూజ్ చేసి బైబ్యాక్ చేయాలనుకుంటున్నాం అనే అఫీషియల్ న్యూస్ రావడంతో ఈ బాండ్లు అనేవి ఒకటేసారి కూల్ ఆఫ్ అయ్యి ఈ గోల్డ్ అండ్ సిల్వర్కి అది ఒక బిగ్ పాజిటివ్ లాగా తీసుకొని అవి ఒకటేసారి పెరగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి ఎందుకు గవర్నమెంట్ ఎందుకు అంత $4 బిలియన్ యాక్చువల్లీ 2024లో కూడా సేమ్ ఇలానే పెరగడంతో గవర్నమెంట్ $2 బిలియన్ ఇన్ఫ్యూజ్ చేసి బైబ్యాక్ చేయడం జరిగింది బాండ్స్ని. సో ఇప్పుడు ఏంటంటే $4 బిలియన్ ఇన్ఫ్యూజ్ చేసి ఈ బాండ్స్ని బైబ్యాక్ చేసి ఆ యొక్క ఏదైతే ఈల్డ్ పెరిగిపోతుందో దాన్ని కూల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఈల్డ్ ఎప్పుడైతే కూల్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఈ అసెట్ క్లాసెస్ ఏవైతే ఉంటాయి, క్రిప్టో కానీ లేకుంటే గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్ ఇవన్నిటికీ చాలా పాజిటివ్ ఫ్రెండ్స్. సో ఈ న్యూస్ రావడంతో యూఎస్ గవర్నమెంట్ నుండి మేము బాండ్స్ని బైబ్యాక్ చేయాలనుకుంటున్నాం అనే ఆ న్యూస్ రావడంతో నిన్న ఒకటేసారి గోల్డ్ అండ్ సిల్వర్లో బిగ్ మూవ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది దానికి గల కారణం.